నమస్తే వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శ్రీనివాస్, ఆర్థోపెడిక్ జేఎస్ హాస్పిటల్ వనస్థలిపురం. ఇవాళ నా దగ్గర వచ్చే పేషెంట్స్ అందరూ మోకాళ్ళకు సంబంధించిన నొప్పితో వస్తున్నారు. ఈ నొప్పికి ఏం ఎక్సర్సైజెస్ చేయాలి సార్ అనేసి చాలామంది నాకు కామెంట్లు పంపిస్తున్నారు. బట్ దానికి ఇవాళ మనం మోకాళ్ళకు ఏ రకమైన ఎక్సర్సైజ్ చేయగలిగితే మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందుతామనే దాని మీద మనము టాపిక్ చేస్తున్నాము. ఈ మోకాల అరుగుదలకి ఫస్ట్ ఎక్సర్సైజ్ చెప్తున్నాను. ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది మన దగ్గర ఏది ఉంటే దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఏదైనా టవల్స్ కానీ లేకపోతే పిల్లో కానీ ఫోల్డ్ చేసుకొని మన రెండు మోకాల మధ్యలో పెట్టాలి. ఈ మోకాల మధ్యలో పెట్టి ఈ రెండు మోకాల్ని లోపలికి ప్రెస్ చేయాలి. లోపలికి ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ అడక్టార్ మజిల్స్ అంటాము, లోపలి భాగంలో ఉండే మజిల్లో టోన్ పెరుగుతుంది. ఈ లోపలికి ప్రెస్ చేసి పట్టుకొని ఈ మోకాల్ని పైకి ఎత్తమని చెప్పాలి. అలాగే ఈ పాదంని పైకి అనాలి. దానివల్ల మనకు ఈ అడక్టార్ మజిల్స్ అనేవి బాగా టోన్ పెరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్. ఇది కనీసం 3 రిపిటేషన్స్ చేయాలి. అది 10 చేయవచ్చు, 20 చేయవచ్చు, లేకపోతే 30 వరకు కూడా చేయవచ్చు. ఎవరికి ఎంత చేయగలిగితే అంత మంచిది. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ చెప్తున్నాము. దీంట్లో ఇది సేమ్ పిల్లో ఉంటే పిల్లోని జస్ట్ రోల్ చేసుకొని, ఇదే ఎక్సర్సైజ్ నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. దీన్ని ఇలా కూర్చొని చేసుకోవచ్చు, పడుకొని కూడా చేసుకోవచ్చు. ఇక కూర్చొని అంటే ఈ రోల్ని మన నీ జాయింట్ కింద పెట్టుకోవాలి. ఈ నీ జాయింట్ కింద పెట్టుకొని ఈ హీల్ అనేది ఇక్కడ టచ్ అవ్వాలి, ఇది లేపకూడదు. అలాగే కూర్చొని రెండు చేతులు వెనక సపోర్ట్ తీసుకొని ఈ కాళ్ళు ఇట్లా స్ట్రైట్ పెట్టుకోకుండా ఇలా దగ్గరికి పెట్టుకోవాలి. దగ్గరికి పెట్టుకొని దీన్ని స్ట్రెచ్ మనము ఈ మోకాల్ని కిందికి అదమాలి. కిందికి ప్రెజర్ క్రియేట్ చేస్తే మనకు ఈ క్వాడ్రిసెప్స్ మజిల్ మీద ఎక్కువ మనకు ప్రెజర్ పడుతుంది. ఇప్పుడు ఇట్లా అది ఈ హీల్ మాత్రం చాలా ఇంపార్టెంట్, లేపకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్. మళ్ళీ 10 సెకండ్స్ టైట్, 5 సెకండ్స్ రిలాక్స్. అలాగే ఇదే ఎక్సర్సైజ్ని పడుకొని కూడా చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ ఎక్సర్సైజ్ 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్. 1 to 10 5 రిలాక్స్. అలాగే కూర్చొని కూడా చేయవచ్చు. ఓకే, ఇది సెకండ్ ఎక్సర్సైజ్. అలాగే థర్డ్ ఎక్సర్సైజ్ ఇలాగే సేమ్ పొజిషన్లో పెట్టి మూడో ఎక్సర్సైజ్ ఏం చేయాలి అంటే సేమ్ ఇదే పొజిషన్లో పడుకోవాలి. పడుకొని కాళ్ళు స్ట్రైట్ కాకుండా ఆపోజిట్ కాళ్ళు మనం ఇట్లా బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసుకొని ఈ కాళ్ళని జస్ట్ లేపాలి. లేపి ఆ పాదంని ఇక్కడ పైకి పైకి ఫ్లెక్స్ చేయాలి. ఫ్లెక్స్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్. మళ్ళీ 10 సెకండ్స్ అప్, 5 సెకండ్స్ రిలాక్స్, 10 సెకండ్స్ అప్, 5 సెకండ్స్ రిలాక్స్. ఇది కూడా కనీసం 3 సెట్టింగ్స్ చేయాలి. ఇది థర్డ్ ఎక్సర్సైజ్. ఇదే పొజిషన్లో ఉండి ఫోర్త్ ఎక్సర్సైజ్ అనేది మనము జస్ట్ పడుకోవాలి. ఇలాగే పడుకొని మన ఈ కాల్ సేమ్ ఫ్లెక్స్ చేసుకోవాలి. ఈ కాళ్ళని ఇక్కడ రొటేట్ చేయాలి, ఇలా బయట వైపుకి రొటేట్ చేయాలి. ఈ రొటేట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే రొటేట్ చేసి మళ్ళీ సేమ్ ఇలా లేపాలి. లేపి 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్. మళ్ళీ 10 సెకండ్స్ అప్, 5 సెకండ్స్ రిలాక్స్. ఇది కూడా 3 రిపిటేషన్స్ చేయాలి. బట్ ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకి ఏ మజిల్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ వాస్టస్ మీడియాలిస్ ఆబ్లిక్ అంటాము. ఇక్కడ ఉండే ఈ వాస్టస్ మజిల్ అంటాము, దీని మీద ప్రెజర్ ఎక్కువ పడి దీంట్లో టోన్ పెరుగుతుంది. ముందు చేసిన 2 ఎక్సర్సైజెస్ వల్ల ఈ క్వాడ్రిసెప్స్ అంటాము మొత్తం ప్రెజర్ ఈ టోన్ పెరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇది 4 ఎక్సర్సైజెస్.
ఇక 5వ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇలాగే పడుకొని మనము జస్ట్ మన 2 చేతులతో ఈ మోకాళ్ళ దగ్గర పట్టుకోవాలి. పట్టుకొని ఫ్లెక్స్ చేసుకొని 90-90లో ఆ తర్వాత జస్ట్ పైకి లేపాలి. ఎంతవరకు అయితే 70-80 డిగ్రీస్ అంటాము. ఇది స్ట్రైట్ పెట్టుకోవాలి. పెట్టి దీన్ని ఇట్లాగే స్ట్రెచ్ మళ్ళీ ఈ పాదంని ఫ్లెక్స్ చేయాలి. ఇట్లా ఫ్లెక్స్ చేస్తే మనకు ఈ కాఫ్ మజిల్ అలాగే ఇక్కడ హ్యామ్స్ట్రింగ్ మజిల్ ఈ 2 మనకు టైట్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్. ఇది మొత్తం కిందికి అనకూడదు. రిలాక్స్ అయినప్పుడు ఇక్కడే ఆపాలి. ఇక్కడే ఆపి మళ్ళీ పైకని కిందికి ఫ్లెక్స్ చేయాలి. ఈ పాదం ఫ్లెక్స్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్. మళ్ళీ 10 సెకండ్స్. ఇట్లా చేయడం వల్ల మనం చేయి పెట్టి చూసినా కూడా ఈ కండ టైట్ అవుతుంది, ఈ కండ టైట్ అవుతుంది. ఈ 2 కండ అంటే ఇక్కడ కాఫ్ మజిల్ ప్లస్ హ్యామ్స్ట్రింగ్స్ 2 కూడా టైట్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్లో మనకు ఈ 2 కండల్లో ప్రెజర్ పెరుగుతుందనేసి మనకు తెలుస్తుంది అన్నమాట. ఇది 5వ ఎక్సర్సైజెస్. ఇక 6వ ఎక్సర్సైజ్ ఏంటి? ఇక్కడ అబ్డక్టార్స్ అంటాము. ఈ అబ్డక్టార్స్ కూడా మనకు ఈ నీ జాయింట్ మీద మనకు ప్రెజర్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం లాటరల్ పొజిషన్లో పడుకొని అట్లాగే చక్కగా కాళ్ళని ఇంత లేపాలి. లేపి 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్. 10 సెకండ్స్ అప్. 5 సెకండ్స్ రిలాక్స్. ఇది సేమ్ 1 to 10 5 రిలాక్స్. ఇది కూడా అట్లాగే 3 సెట్టింగ్స్. ఇవి 6 రకాల ఎక్సర్సైజ్ మనం చేసుకుంటే ఈ మోకాల అరుగుదల నుండి చాలా వరకు మనం ఉపశమనం పొందవచ్చండి.